భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం సుభాష్ చంద్రబోస్ నగర్కు చెందిన లక్కినేని శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో మరో కోణం వెలుగు చూసింది. కాలేజీ యాజమాన్యం, తోటి ఉపాధ్యాయులే కారణమంటూ మృతుడు శ్రీనివాస్ విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పద్దెనిమిది సంవత్సరాల నుంచి పులిపాటి ప్రసాద్ పారామెడికల్ కాలేజీ వర్క్ చేస్తున్నారు. గత సంవత్సరం నుంచి ఆయనని శాలరీస్ ఇవ్వకుండా ఇంకా అన్ని ప్రెజర్స్ పెట్టి కాలేజీలో అంటే ఇక ఏ విధంగా ఆయనకి ప్రెజర్ పెడితే ఈ విధంగా సూసైడ్ చేసుకున్నాడో ఇక ఆలోచించాలండి. మాకైతే న్యాయం కావాలి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పుల్లారావు గారు, ప్రశాంత్, ప్రిన్సిపాల్ మేడం మాధవి గారు శాలరీస్ ఇవ్వకుండా హోల్డ్లో పెట్టడము. అన్నయ్య పేరు శ్రీనివాస్. నేను గత 16 సంవత్సరాల క్రితం నుంచి కూడా పులిపాటి ప్రసాద్ కాలేజీలో వర్క్ చేయడం జరుగుతుంది. ఈ తరుణంలో ఈ మధ్యకాలంలో 6 months నుంచి 1 year లోపు నుంచి 1 year నుంచి కొంచెం ఆయనకి మానసిక ఇబ్బందులు పెట్టడం, వాళ్ళు ఏదైతే స్టాఫ్ ఉన్నారో ఆ ప్రిన్సిపల్ కానీ స్టాఫ్ అంటే పుల్లారావు, ప్రశాంత్ ఎవరు ఉన్నారు సంవత్సరాల నుంచి పులిపాటి ప్రసాద్